హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిద్దామని వచ్చానండి. అదేంటంటే సింహాసనం అండి. మనము దేవుడి పూజకు ఉపయోగించుకోవడానికి చక్కగా ఉంటుందండి. ప్రత్యేకమైన పండుగలు వచ్చినప్పుడు ఈ సింహాసనంలో మనకి ఇష్టమైన దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించిందండి. అందుకే నేను తీసుకున్నాను. అది మీకు కూడా చూపిద్దామని వీడియో చేశానండి. అన్బాక్సింగ్ వీడియో కూడా చూపిస్తాను మీకు. ఈసారి ఎంత బాగుందో డిజైన్. అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చినాయి, పైన పీకాక్స్, చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తానండి. ఇది నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి. ప్యాకింగ్ మనకి ఒక 10 days బిలోనే వచ్చేసిందండి. ఆర్డర్ చేసిన తర్వాత బాక్స్ అయితే మంచిగా బాగానే చేశారండి. అంటే ఎట్లాంటి డ్యామేజెస్ లేవు. మీరు ఒక షార్ప్ నైఫ్ తీసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. ప్రత్యేకించి నైఫ్లు వీటి కోసం సపరేట్గా కూడా ఉంటాయండి. అవి వీలైన వాళ్ళు అవి యూజ్ చేసుకోండి. లేకపోతే మన ఇంట్లో ఉన్న షార్ప్ నైఫ్తో అయినా సరే జాగ్రత్తగా యూజ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. మంచిగా స్టఫ్ అది పెట్టారు. పైన కవర్స్ అవన్నీ పెట్టారు. బబుల్స్ కవర్లో పెట్టారండి సింహాసనాన్ని. ఏంటంటే ఎట్లాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని ప్యాకింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేశారండి. ఇప్పుడు చూద్దామా ఓపెన్ చేసి ఎలా ఉందో. వావ్, చూసారా ఎంత బాగుందో. ఈ కవర్ కూడా తీసేసి చూద్దాము ఎలా ఉందో. చాలా బాగుంది కదండి. ఎంత బాగుందో చూసారండి. ఇది వెండి సింహాసనం లాగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వెండి అంటే వెండి కాదండి, జర్మన్ సిల్వర్తో చేసిన సింహాసనం అండి. ఇది చాలా ప్రెట్టీగా ఉందండి. ఈ దేవుణ్ణి ఇందులో పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రత్యేకించి దసరా నవరాత్రులు వచ్చాయనుకోండి, దుర్గాదేవిని పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం వస్తే లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు. డిజైన్ చేశారు ఎంత చక్కగా ఇచ్చారో. నగిషి ఎంత బాగుందని వెనకాల పిన్నిలా ఉంచేసారా, దాంట్లో ఒక పువ్వు పెట్టుకోవచ్చండి. అది దేవుడి పైన గొడుగులాగా ఉంది, చాలా బాగుంది. నేను యూజ్ చేసుకున్నానండి. లాస్ట్లో పిక్ కూడా పెట్టాను, చూడండి మీకు నచ్చినట్లయితే. వర్క్ చూడండి ఎంత బాగుందో. డిజైన్ అంతా చాలా చాలా నీట్గా ఉందండి. చాలా నచ్చిందండి నాకైతే. వినాయక చవితికి వినాయకుడిని పెట్టుకోవచ్చు. కార్తీక మాసం వస్తే శివుడిని పెట్టుకోవచ్చు. సాయిబాబాని పెట్టుకోవచ్చు. మార్గశిర మాసం వస్తే విష్ణుమూర్తిని పెట్టుకోవచ్చు. ఆయన నచ్చిన దేవుణ్ణి నచ్చినప్పుడు చక్కగా పెట్టుకొని ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చండి. నేను ఎలా చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను కొన్ని పిక్స్. ఇలా సింహాసనం తీసుకొని దాంట్లో తమలపాకు వేసి కొన్ని ఫ్లవర్స్ రెక్కలు వేసానండి. నేను కార్తీక మాసంలో శివుడిని ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నానండి బిల్లపత్రాలతోటి. కార్తీక మాసంలోనే నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టమండి. అందుకే సాయిబాబాని శివుడిని కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను. మీకు నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.